భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఇటీవల భారీ వర్షాలకు గండిపడ్డ పెద్దవాగు ప్రాజెక్టును వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. పెదవాగు ఆనకట్టుకు పడిన గంట్లు, వాటి వల్ల తలెత్తిన పరిమాణాలపై అధికారులతో ఆరా తీశారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టడంపై ఇంజనీర్లతో సమీక్ష చేశారు. మంత్రిని కలిసిన ఆయకట్టు రైతులు కేవలం ప్రాజెక్టు అధికారులు నిర్వహణలో చూపిన నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టుకు ప్రమాదం ఏర్పడిందని వాపోయారు. వారి అలసత్వం వల్ల పంటలు నష్టపోయామని, మళ్లీ ఎప్పటికి కోలుకుంటామో తెలియని పరిస్థితి ఉందని ఆవేదన చెందారు. వారిలో ధైర్యం నింపిన మంత్రి తుమ్మల సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపుతామంటూ భరోసా కల్పించారు. వరదల్లో ఇల్లు కొట్టుకుపోయిన వారికి తక్షణం అత్యవసర సహాయాన్ని అందజేయాలని కలెక్టర్ని ఆదేశించారు. 42 ఇళ్లు కొట్టుకుపోయినా తమ గోడు వినిపించుకునే నాదుడే లేరని బాధితులు మంత్రి ఎదుట వాపోయారు. అందరికీ తప్పకుండా న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.